ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని సినిమా అంటే మినిమం ఓపెనింగ్స్ మాస్ జాతర ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ నవంబర్ 27న రిలీజైన ఆంధ్రా కింగ్ తాలూకా పరిస్థితి చూస్తుంటే మాత్రం ఫ్యాన్స్కి కూడా నిరాశే మిగులుతోంది. మైత్రి మూవీ మేకర్స్ లాంటి పెద్ద బ్యానర్, భాగ్యశ్రీ బోర్సే లాంటి క్రేజీ హీరోయిన్, ఉపేంద్ర లాంటి స్టార్ కాస్టున్నా బాక్సాఫీస్ దగ్గర రామ్ సినిమా డేంజర్ జోన్లో పడిపోయింది. ఈ రోజు డిసెంబర్ 4 అంటే సినిమా రిలీజ్ అయ్యి కరెక్ట్గా వారం రోజులు పూర్తయింది. నిన్నటితో డే 7 వసూళ్లు ఎలా ఉన్నాయి? 70 కోట్ల బడ్జెట్ పెడితే ఇప్పటివరకు వచ్చింది ఎంత? ఇంకా బ్రేక్ ఈవెన్ కావాలంటే ఎంత రావాలి? రేపు రాబోతున్న అఖండ 2 సునామీని తట్టుకుని ఈ సినిమా నిలబడుతుందా? పూర్తి లెక్కలతో సహా క్లియర్గా చూద్దాం. వీడియోని ఎండ్ వరకు చూడండి. ముందుగా సినిమా వివరాలు ఒక్కసారి చూద్దాం. మహేష్ పాచిగోళ్ల డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమాను నవీన్ ఎర్నని రవిశంకర్ గారు చాలా గ్రాండ్గా నిర్మించారు. కన్నడ స్టార్ ఉపేంద్ర, రావు రమేష్, సత్య లాంటి భారీ తారాగణం ఇందులో ఉంది. టెక్నికల్గా చూస్తే వివేక్, మెర్విన్ మ్యూజిక్, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్, ఇలా టీం అంతా స్ట్రాంగ్గానే ఉంది. కానీ అసలు విషయం బడ్జెట్. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం నటీనటుల పారితోషికాలు, ప్రొడక్షన్ కాస్ట్, పబ్లిసిటీ అన్నీ కలిపి ఈ సినిమాకు దాదాపు 70 కోట్ల రూపాయల బడ్జెట్ అయ్యింది. రామ్ మార్కెట్తో పోలిస్తే ఇది కొంచెం ఎక్కువనే చెప్పాలి. ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే వరల్డ్ వైడ్గా దాదాపు 27 కోట్ల రూపాయల బిజినెస్ జరిగింది. ఈ సినిమా హిట్ అనిపించుకోవాలంటే, బయ్యర్లు సేఫ్ అవ్వాలంటే బాక్సాఫీస్ దగ్గర 30 కోట్ల షేర్ లేదా 60 కోట్ల గ్రాస్ వసూలు చేయాలి. మరి ఆ టార్గెట్ను రామ్ రీచ్ అయ్యాడా? ఇప్పుడు చూద్దాం. మొదటి 6 రోజుల కలెక్షన్స్ రిపోర్ట్ చూస్తే గ్రాఫ్ ఎలా పడిపోయిందో అర్థమవుతుంది. డే 1 రిలీజ్ రోజున మంచి బజ్ ఉండటంతో 4.15 కోట్ల నెట్ వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో 4.13 కోట్లు వచ్చాయి. ఇది డీసెంట్ స్టార్ట్. డే 2 రెండో రోజు నుంచే డ్రాప్ మొదలైంది. 3.1 కోట్లు మాత్రమే రాబట్టింది. డే 3 మరియు 4 వీకెండ్, శని, ఆదివారాలు కాస్త పుంజుకుంది. డే 3న 3.65 కోట్లు, డే 4న 3.7 కోట్లు వచ్చాయి. వీకెండ్ వరకు పర్వాలేదు అనిపించింది. డే 5 మండే టెస్ట్, ఇక్కడే అసలు దెబ్బ పడింది. సోమవారం వచ్చేసరికి కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. కేవలం 1.35 కోట్లు మాత్రమే వచ్చాయి. డే 6 మంగళవారం ఇంకా తగ్గి 1.05 కోట్లకు పడిపోయింది. మొత్తంగా 6 రోజుల్లో ఇండియా వైడ్గా 16.95 కోట్ల నెట్, అంటే సుమారు 19.85 కోట్ల గ్రాస్ మాత్రమే వచ్చింది. ఏరియాల వారీగా చూస్తే నైజాంలో దాదాపు 5 కోట్లు, ఆంధ్రాలో 4.5 కోట్లు వచ్చాయి. కానీ సీడెడ్లో మాత్రం 75 లక్షలతో చాలా వీక్గా ఉంది. ఇక నిన్నటి బుధవారం డే 7 పరిస్థితి చూస్తే షాకింగ్గా ఉంది. సోమవారం నుంచే పడిపోయిన గ్రాఫ్ బుధవారం నాటికి పూర్తిగా నేల చూపులు చూసింది. సాక్నెల్క్ రిపోర్ట్ ప్రకారం నిన్న రాత్రి 8 గంటల వరకు తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ ఆక్యుపెన్సీ కేవలం 12% నమోదైంది. డే 7న ఇండియా మొత్తంగా కేవలం 44 లక్షల రూపాయల నికర వసూళ్లు నెట్ మాత్రమే వచ్చినట్లు సమాచారం. దీన్ని బట్టి చూస్తే 7వ రోజు వరల్డ్ వైడ్గా ఈ సినిమా కేవలం 1 కోటి రూపాయల గ్రాస్ మాత్రమే రాబట్టే అవకాశం ఉంది. ఇప్పటి వరకు 7 రోజులకు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మొత్తం కలిపి 26 కోట్ల రూపాయల గ్రాస్ మార్కును మాత్రమే టచ్ చేసింది. ఇప్పుడు అసలు లెక్క చూద్దాం. టార్గెట్ ఏమో 60 కోట్ల గ్రాస్, వచ్చిందేమో 26 కోట్లు. అంటే బ్రేక్ ఈవెన్ కావాలంటే ఇంకా 34 కోట్ల గ్రాస్, సుమారు 15 కోట్ల షేర్ రాబట్టాలి. ఇప్పటికే రోజువారీ కలెక్షన్స్ 50 లక్షల లోపు పడిపోయాయి. ఇలాంటి టైంలో ఇంకా 34 కోట్లు రాబట్టడం అనేది దాదాపు అసాధ్యం. దీనికి తోడు అసలు గండం రేపు డిసెంబర్ 5 రాబోతోంది. నందమూరి బాలకృష్ణ అఖండ 2 రేపు థియేటర్లలో దిగుతోంది. అఖండ సీక్వెల్ మీద ఉన్న హైప్ గురించి మీకు తెలిసిందే. రేపటి నుంచి దాదాపు 90% థియేటర్లు అఖండ 2 వైపు వెళ్ళిపోతాయి. ఆంధ్రా కింగ్ తాలూకాకి థియేటర్లు దొరకడమే కష్టం. ఉన్నా కూడా జనాలు బాలయ్య సినిమాకే మొగ్గు చూపుతారు. సో ఈ సినిమా కోలుకోవడం చాలా కష్టమని ట్రేడ్ పండితులు తేల్చేశారు. ఎనర్జెటిక్ స్టార్గా రామ్కి మంచి ఫ్యాన్ బేస్ ఉంది. కానీ వరుస ఫ్లాపులు ఆయన్ని ఇబ్బంది పెడుతున్నాయి. గతంలో వచ్చిన స్కంద, ఆ తరువాత డబుల్ ఇస్మార్ట్, ఇప్పుడు
ఆంధ్ర కింగ్ తాలూకా ఇలా వరుసగా బాక్సాఫీస్ దగ్గర నిరాశ ఎదురవుతోంది. 70 కోట్ల బడ్జెట్ పెట్టి కనీసం 30 కోట్లు కూడా వెనక్కి తేలేకపోవడం అనేది ఆలోచించాల్సిన విషయం. కథ ఎంపికలోనో లేదా బడ్జెట్ కంట్రోల్లోనో ఎక్కడో తేడా జరుగుతోందని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. భాగ్యశ్రీ బోసే గ్లామర్, మైత్రి వారి ప్రొడక్షన్ వాల్యూస్ కూడా సినిమాను సేవ్ చేయలేకపోయాయి. ఫైనల్గా చెప్పాలంటే ఆంధ్ర కింగ్ తాలూకా బాక్సాఫీస్ దగ్గర నిరాశజనకమైన ఫలితాన్నిచ్చింది. 7 రోజుల్లో 26 కోట్ల గ్రాస్ అంటే బయ్యర్లు భారీగా నష్టపోయే అవకాశముంది. రేపు అఖండ 2 రాకతో ఈ సినిమా రన్ దాదాపు క్లోజ్ అయినట్టే. రామ్ పోతినేని నెక్స్ట్ సినిమాతో అయినా స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుందాం. ఇది ఫ్రెండ్స్ ఆంధ్ర కింగ్ తాలూకా 7 రోజుల బాక్సాఫీస్ రిపోర్ట్. మీరు ఈ సినిమా చూసారా? మీకు ఎలా అనిపించింది? ఎందుకు ఫ్లాప్ అయ్యిందో కింద కామెంట్స్లో చెప్పండి. మరిన్ని లేటెస్ట్ కలెక్షన్స్ మరియు రివ్యూల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.